ఆడవాళ్ళ మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేస్తామన్న ప్రభుత్వాలు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి కఠినంగా వ్యవహరిద్దామని ప్రయత్నం చేసినా సరే అందులో మార్పు ఏమీ రావట్లేదు. అసలు ఏం జరుగుతుందన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూస్తే కొద్ది రోజుల పాటు మద్యమనో ఇంకోటనో చాలా రీజన్స్ చెప్తూ వచ్చారు. కానీ బట్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. సొంత పిల్లల మీద అత్యాచారాలకు తెగబడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. పక్కింటి వాళ్ళని లేదు, ఎదురింటి వాళ్ళని లేదు, తెలిసిన వాళ్ళని లేదు, సొంత వాళ్ళని లేదు, సొంత పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమాజం మారాలంటే ఏం చేయాలి? నిజంగా ఇప్పటివరకు ఉన్న శిక్షలు భయపెడుతున్నాయా? ఆ శిక్షలు నిజంగానే అందరికీ పడుతున్నాయన్న ఒక అనుమానం ఉంటే, శిక్షలు పడిన తర్వాత బయటకు వచ్చి కూడా అదే తరహా కార్యక్రమాలకి పూనుకుంటున్న వాళ్ళు, అదే తరహా నేరాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సమాజం ఎటుపోతుంది? ఈ నిగ్గతీసి అడుగుదామనే ఈ శీర్షికని ఇవాళ మనం ఈ చర్చను చేపట్టాం. ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సంజయ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. అలాగే మనతో పాటు కృష్ణకుమారి గారు, సామాజిక కార్యకర్త కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మొదటిగా కృష్ణకుమారి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణకుమారి గారు, అంటే నిజంగానంటే ఇది అంటే ఇలాంటి డిస్కషన్ ఒకటి పెట్టడం అన్నది కూడా ఎంత అవసరం ఉందనే దానికన్నా అదే సందర్భంలో నిజంగానే సిగ్గుపడాల్సిన విషయంగా మాత్రం ఖచ్చితంగా అందరూ మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఎవరి మీద జరుగుతున్న అత్యాచారాలు, ఎక్కడ జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయని మనం ఏం విశ్లేషించినా సరే దానికి ఎగ్జామ్షన్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందంటారు? ఇంకా ఎందుకు జనాలు ఇంకా ఆటవిక పరిస్థితుల్లో ఎందుకు జీవిస్తున్నారు అనుకోవాలంటారు? కాదండి, ఇంకా అని మీరు అనడం బాలేదు. ఇంకా ఏంటి, అసలు ఇప్పటికి జరిగింది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఇంకా ముందు ముందు ఇంకా జరుగుతాయి. ఇంకా ముందు ముందు ఎందుకు జరుగుతాయంటే, వారికి చదువు చెప్పకుండా, వారికి ఉద్యోగం సంపాదించుకునే స్కిల్స్ ఇవ్వకుండా, వాడిని ఆవారాగా రోడ్డు మీద వదిలేసిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించుకోలేని పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నవాడు, పైగా చేతిలో అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు సెల్ ఫోన్ కూడా ఉన్న తర్వాత ఏమో అరకొరగా చిన్న చిన్న పనులు చేసుకుని ఆ డబ్బులతోటి జల్సా చేసుకునే పిల్లలకి ఇవాళ ఇలాంటి వాళ్ళు చాలా వరకు ఈ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళల్లో ఉన్నారు. లేదంటే 14 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు ఈ నేరం చేయడం ఏంటండి? విచిత్రం కాకపోతే, విడ్డూరం కాకపోతే. అసలు 15 ఏళ్లలో పిల్లలు ఎక్కడ ఉండాలి చెప్పండి? స్కూల్లో ఉండాలి, అంతే కదా. మనకి కేంద్ర ప్రభుత్వం నిర్బంధ విద్యా విధానం తీసుకుని వచ్చింది. అది 14 ఏళ్ల వరకు పెట్టింది. అసలు 14 ఏళ్లలో పిల్లలందరూ కూడా నిజంగా నిర్బంధ విద్యా విధానంలో ఉన్నారా అనేది చూసుకోవాలి. ఒకటి, అసలు దాన్ని పెంచితే ఏమన్నా ఈ సమస్య ఒక దారికి వస్తుందా అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి గంజాయి దొరికి, డబ్బులున్న వాళ్ళకి మాదక ద్రవ్యాలు దొరికి, ఈ మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి మద్యం దొరికి, ఇవన్నీ జరుగుతూ ఉంటే రేపటి మీద ఆశ లేని వాడు ఇంతకంటే మంచి పనులు ఎలా చేస్తాడండి? నేను వాళ్ళ తరఫున మాట్లాడుతున్నానని కాదు, మనం ఎంతసేపు జరిగింది అని గర్వం పెట్టే కన్నా అసలు ఎందుకు జరిగింది, దీన్ని ఒక సామాజిక సమస్యగా మనం చూస్తే ఈ సామాజిక సమస్యకి మూలాలు ఎక్కడున్నాయి, దీనికి పరిష్కారాలు ఎట్లా అని ఎతికే ఉద్దేశంలో మనం ఉన్నామా? అసలు మన సమాజం దానికి సిద్ధంగా ఉందా? మన రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారా? ఒకప్పుడు మనం వార్తలు చూసినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అంటే 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆడపిల్లల మీద పెద్దవాళ్ళు అత్యాచారాలు చేశారన్నది వినేవాళ్ళం. ఇప్పుడు ఇది రివర్స్ లో జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 12, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాల పిల్లలు కూడా 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ల వయసులో వాళ్ళు అప్పుడే 13 నుంచి వాళ్ళు టీన్స్ లోకి వస్తారు. అవును, ఆ టీన్స్ లోకి వచ్చిన సందర్భంలో వాళ్ళ జీవితం, ముందు జీవితం ఎలా ఉంటది, దానికోసం నేను ఏం చేసుకోవాలి, నేను ఇప్పుడు చదువుకోవాలి, ఇప్పుడు నా పని ఇది, నేను చదువుకుంటాను, నాకు చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు నాకు ఇవ్వండి, లేదు అనుకుంటే పరిస్థితులు నాకు కల్పించండి అని, రేపు చదువు అయిపోయిన తర్వాత నా జీవితం బాగుంటది అనే ఒక ఆశ ఉన్నవాడు ఇలా ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఇట్లాంటివి జరగట్లేదు ఎందుకు? తల్లో తండ్రు ఉద్యోగాలు చేస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, కాస్త కోస్త ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి ఒక ఆశ ఉంటది. నేను ఇప్పుడు 10th క్లాస్ అవుతూనే శ్రీ చైతన్య కాలేజీలో చేరి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతాను, ఇంటర్మీడియట్ అవగానే నేను ఇంజనీరింగ్ లో చేరతాను, ఇంజనీరింగ్ అవగానే నేను ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తాను, లేదంటే ఇక్కడ నేను ఉద్యోగం వస్తే చేసుకుంటాను అనే ఒక ఆశ ఉంటది వాడికి. మీ విశ్లేషణ నేను కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తూనే, బట్
కేవలం పేదవాళ్ళు లేకపోతే ఈ దిగువ మధ్య తరగతినే కాకుండా ఇవాళ ఈ మధ్యకాలంలో మనము మన దగ్గర కూడా చూస్తున్నాం ఏది చాలా ఘోరంగా వెటర్నరీ డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అవునండి. ఎవరు అంటే దానికి ఎవరు అలా కాదు, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ మనం ప్రధానమైన సమస్య ఏంటి అంటే ఒక 2 నెలల నుంచి చూస్తున్నాము మైనర్ల పైన మైనర్లే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇది ఇవాళ చాలా ఒక బర్నింగ్ ఇష్యూ. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న మలక్పేటలో కళ్ళు లేని పాప మీద బాత్రూమ్లు కడగటానికి వచ్చే అబ్బాయి అత్యాచారం చేశాడు. అక్కడ 70 మంది ఆడపిల్లలు ఉంటున్నారు, పైగా వాళ్ళు కళ్ళు లేని పిల్లలు. ఆ కళ్ళు లేని పిల్లలు ఉన్న హాస్టల్ కి ఏమైనా జరగవచ్చు అనే ఒక ఆలోచన లేని వార్డెన్ని ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా అసలు మగవాళ్ళని లోపలికి రప్పించడం దేనికి? పైగా మేము ఆ హాస్టల్కి వెళ్ళి చూసామండి, ఆ గోడలన్నీ ఎలా ఉన్నాయంటే చక్కగా చాలా సింపుల్ గా దూకొచ్చు. అసలు కనీసము ఫెన్సింగ్ లేదు గోడల మీద. అలాగే బిల్డింగ్ అంతా పాత పడిపోయింది. అసలు పాత సామాన్లు చెత్త సామాన్లు డంపింగ్ యార్డ్ లాగా ఉంది ఒక బిల్డింగ్. కొత్తగా కట్టిన హాస్టల్ బానే ఉంది. ఏంటి అంటే రోడ్డు బయట మొత్తం బాగా చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. పాత మున్సిపల్ క్వార్టర్స్ అన్నమాట. అర్థమైంది. ఒక్కసారి సంజయ్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్న సంజయ్ రెడ్డి జనవరి నుంచి స్ట్రీట్ లైట్లు ఇవ్వండి అక్కడ. అసలు ఎంత మేము రాత్రి 9 వరకు 9:30 వరకు ఆ హాస్టల్ దగ్గర ఉన్నాము. ఆ రోజు ఎంత చీకటి అంటే అంత చీకటి. అంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ హాస్టల్స్ ఉండడం ఏంటి, మళ్ళీ ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టడం ఏంటి? అసలు పరిస్థితులు మెరుగుపరచకుండా అసలు ఆ లోపలికి ఆ స్కావెంజర్ పిల్లోడు రావాల్సిన అవసరం ఏంటి? లేడీస్ దొరకరా? అదే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా. సంజయ్ రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు కాబట్టి సంజయ్ రెడ్డి గారు చూస్తున్నాం అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని బాధ్యులు చేయడం అని కాదు కానీ